మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్, డాక్టర్ న్యాచురోపతి. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈ జనరేషన్లో చాలా మందికి ఏజ్ ఉన్న వాళ్ళకి ఏజ్ లేని వాళ్ళకి కూడా వైట్ హెయిర్ కనిపించేస్తుంటుంది. అసలు ఎందుకంటారు? ఒకవేళ న్యాచురల్గా మనం ఇంట్లో ఎట్లాంటి పద్ధతులు యూస్ చేస్తే ఆ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్లా కన్వర్ట్ చేయొచ్చు అంటారు? నార్మల్గా బయట చాలా డైస్ ఉన్నాయి, ఇది వాడండి అది వాడండి, అది మనకి ఎఫెక్ట్ అవుతుందంట. మేబీ మెల్లిమెల్లిగా అది మనకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేంత వరకు కూడా ఉంటుందంట. సో మరి న్యాచురల్గా మనకు వైట్ హెయిర్ ఉంటే బ్లాక్ హెయిర్కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటారు? సో ఇవన్నీ ఒకసారి మనకు ఈ విషయంలో ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనకు హెయిర్ వైట్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ రీజన్ సో అక్కడ ఏంటంటే మనకు ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ హెయిర్స్ రూట్, హెయిర్ రూట్ అన్నీ ఉంటుందిగా. సో అక్కడ ఏమవుతుందంటే దెర్ ఆర్ సమ్ సెల్స్. ఆ సెల్స్కు మెలానోసైట్స్ అంటారు. మెలానోసైట్స్ సెల్స్ ఆర్ దేర్. సో ఈ మెలానోసైట్స్ సెల్స్ ఏం చేస్తాయి అంటే మెలానిన్ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి మన బాడీలో, ఎక్కడ మనకు బ్లాక్ కలర్ ఇవ్వాల్సినది అక్కడ బ్లాక్ కలర్ ఇస్తాయి. అదే మన స్కిన్ కూడా అంటుంటారు కదా సార్, ఇక్కడ మెలానిన్ ఎక్కడ ఉండడం వల్ల మీ స్కిన్ బాగా ట్యాన్ అవుతుంది, అది ఎక్కువ రెడ్యూస్ అవుతుంది. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, బట్ అక్కడ ఏంటంటే ఎలా జరుగుతుంది అది చెప్తుంది. సో ఎప్పుడైనా సరే మన శరీరంలో ఆ మెలానిన్ సెక్రేషన్ తగ్గిపోయింది అనుకో, అప్పుడు వైట్ హెయిర్స్ పెరిగిపోతాయి. ఓకే, మంచి వైట్ హెయిర్ మనకు డెవలప్ అయిపోతాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇంజనరలీ మనం చూసామనుకో, లెటస్ సే ఒకరు 40+ వచ్చేసారు, 45 వచ్చేసారు, వాళ్ళకు ఈ మెలానిన్ సెక్రేషన్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. తగ్గితే అప్పుడే వాళ్ళకు మీన్స్ దట్ ఈస్ ఇంజనరలీ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకేనా? సో దట్ ఈస్ కామన్. అండ్ దానికి మనము హెయిర్ వైట్ అని మనం చెప్పొచ్చు, వైట్ హెయిర్ అని మనం చెప్పొచ్చు. ఓకే, but if it is the same thing happening with a 10 years old boy, 10 years old girl, in case if that is happening, otherwise okay, youngsters like maybe they are into SSC level, otherwise inter level, even all time lo valaku adi jarugutundi anko. So that is not correct. That is 100% abnormal ani manam cheppochu as per medical science. Okay, so akkada em jarugutundi ante like maybe వాళ్ళకు ఆ మెలానోసైట్ సెల్స్ డ్యూ టు ఎనీ రీజన్ వాళ్ళకు ఆ సెల్స్ తగ్గిపోయింది. ఓకే, లేకపోతే సెల్స్ సరిగా ఉన్నా సరే వాళ్ళకు ఎంత ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చేయాల్సింది అంత వాళ్ళు చేయట్లేదు. ఓకే, సో దానివల్ల కూడా ఏమవుతుందంటే మనకు ఈ మెలానిన్ సెక్రేషన్ సరిగా లేకపోతే మనకు వైట్ హెయిర్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. మనకు ఈ ఐబాల్స్ ఉంటాయి కదా, ఐబాల్స్ కూడా ఇట్ లుక్స్ బ్లాక్. ఓకే, దానిలో కూడా కలర్ మార్పు వచ్చేస్తాయి. ఓకే, ఐబ్రోస్ కూడా మారిపోతాయి కలర్, అండ్ స్కిన్ కలర్ కూడా మారుతాయి. స్కిన్ కలర్ మారడానికి కొంతమందికి ఫీమేల్స్కు నార్మల్గా ఈ మెలాస్మా డెవలప్ అయిపోతాయి. ఓకే, మెలాస్మా ఇన్ ద సెన్స్ ఎక్కడ బ్లాక్ అయిపోవడం, లేకపోతే ఎక్కడ రావడం. సో ఇది కూడా డెవలప్ అయిపోతాయి దానివల్ల. అండ్ అది ఏమవుతుందంటే అప్పుడు బలకు ఎక్కువ అవుతాయి హార్మోన్స్, ఎక్కువ సిక్రేషన్ అయితే ఈ ప్రాబ్లం వస్తాయి, అవి కనిపిస్తుంటాయి. తక్కువ అయితే స్కిన్ వైట్ ప్యాచెస్ మనకు కనపడతాయి. అదే ఇప్పుడు అంటుంటారు కదా సార్, పొరలాగా వస్తుంది వైట్ గా. ఇదేనా? సో ఇన్ జనరల్లీ డ్యూ టు దిస్ హార్మోన్ ది రోల్ ఇది మన బాడీలో. ఓకే, సో తగ్గితే ప్రాబ్లం, ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం. ఓకే, సో ఇది రెండు రకాల ప్రాబ్లమ్స్ మనకు ఎలా కనపడతాయి అన్నమాట. సో మనకు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ హార్మోన్ లెవెల్ ఇన్ ద బాడీ. మన బాడీకు మనం హార్మోన్ లెవెల్ అన్నీ మనకు మెయింటైన్ చేయాలనుకో, దెన్ మనకు అసలు ఒకరికి ప్రాబ్లమే ఉండదు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద బ్యాలెన్స్ డయట్, యువర్ హార్మోన్స్ విల్ బి బ్యాలెన్స్డ్. ఓకే, మీ బాడీలో హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే మీకు ఇబ్బంది అస్సలు రాదు. లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఒకటి తగ్గితే ప్రాబ్లం, ఏదో ఒకటి పెరిగితే కూడా ప్రాబ్లం. ఓకే, అండ్ అవర్ బాడీ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్.
చాలా హార్మోన్స్ ద్వారా మన బాడీ నడుస్తున్నాయి అనమాట. కరెక్ట్గా నడవాలంటే ఆల్ ద హార్మోన్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలంటే ఒకరికి గుడ్ స్లీప్ ఉండాలి, గుడ్ ఫుడ్ ఉండాలి. గుడ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ బ్యాలెన్స్ ఫుడ్ ఉండాలి. యూ షుడ్ టేక్ బ్యాలెన్స్ డయట్. ఇంగ్లీష్లో మనం అదే చెప్తున్నాం అనమాట. బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి, బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి, బ్యాలెన్స్ స్లీప్ ఉండాలి, అండ్ డైలీ బేసిస్లో సమ్ సైడ్ ఆఫ్ వర్కౌట్ ఉండాలి. ఓకే, దెన్ ఓన్లీ దే కెన్ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ అండ్ వాళ్ళకు నార్మల్గా డిజీజ్ ఫ్రీ లైఫ్ వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. దాని వెనకాల ఇదే రీజన్ అనమాట. బట్ దానిలో ఏమవుతుందంటే ఒకరు ఫ్రూట్స్ తినడం మొదలు పెడితే వాళ్ళకు సగం రికవరీ అక్కడ అయిపోతాయి అన్నమాట. వైట్ హెయిర్స్ ఉన్నా సరే కూడా రికవరీ అయిపోతాయి. ఎవరికి ఈ యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలకి. ఓకేనా, ఫ్రూట్స్ ఇట్స్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకే, ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పేషెంట్స్, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇన్స్టాంట్గా వాళ్ళకు వైట్ హెయిర్స్ అన్ని బ్లాక్ అయిపోవాలంటే ఐ విల్ టెల్ యూ ఆ టిప్స్ మీరు యూజ్ చేయొచ్చు. మనకు నీలి ఆకు అని ఒక ఆకు ఉంది. ఓకే, దట్ ఈజ్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ ఎనీ సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. అదర్వైజ్ ఎక్కడైనా చెట్లు ఎక్కువ ఉంటాయి ఆ ఏరియాకు మీరు వెళ్తే మీకు అవైలబుల్ ఉంటుంది. అది నెట్లు కొడితే కూడా వచ్చేస్తాయి మనకు గూగుల్లో. నీలి ఆకు, ఆ నీలి ఆకు మనం తీసుకొని ఏం చేయాలంటే ఎండ పెట్టేసి పౌడర్ చేయాలి. పౌడర్ చేసేసి మనం ఏం చేయాలంటే దానిలో కొంచెం వాటర్ కలపాలి. వాటర్ కలిపేసి మనం ఒక 10 minutes నానపెట్టాలి. నానపెట్టేసిన తర్వాత వీ హ్యావ్ టు అప్లై ఆన్ ద హెయిర్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 hour. 1 గంట ఉంచాలి. ఓకే, సో ఇన్స్టాంట్గా మీ హెయిర్స్కు ఇమ్మీడియట్లీ వైట్ హెయిర్స్కు మీకు బ్లాక్ చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ స్పెషలీ ఫర్ ద యంగ్స్టర్స్, అదర్వైజ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ అండ్ ఫర్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్. ఇది ప్రతి ఒక్కరికి పనిచేస్తాయి ఇది. ఓకే, అండ్ తర్వాత మళ్ళీ సపోజ్ మీరు డయట్ ప్యాటర్న్ మార్చేసి ఎక్సర్సైజ్ అన్నీ బాగా చేసేసి అండ్ మోడర్న్ మెడిసిన్ ఇంటేక్ మీరు తగ్గించి మెయింటైన్ చేశారనుకో మీకు తర్వాత రాదు. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఆ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద టెంపరీ కలర్ చేయడానికి ఇది మీరు అప్లై చేయొచ్చు. అండ్ పర్మనెంట్ రెమెడీ కావాలంటే వీ మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్, వీ మస్ట్ హ్యావ్ గుడ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డయట్. ఓకే, అండ్ డైలీ బేసిస్ ఫ్రూట్స్ ఇంటేక్, డైలీ బేసిస్ ఎక్సర్సైజ్. ఇది చేస్తే మీకు ఇబ్బంది రాదు. ఓకే సార్, ఓవరాల్గా మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.